ఇక హైదరాబాద్ రెహ్మత్ నగర్ డివిజన్ లో పర్యటించారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కోఆర్డినేటర్ నూమన్. ఇక స్థానికులతో కలిసి మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనేక సంవత్సరాలుగా ఇళ్లపై నుంచి హైటెన్షన్ వైర్లు ఉన్నాయని, వాటి వల్ల ఇప్పటికీ అనేక మంది విద్యుత్ షాక్తో చనిపోయారని బాధితులు వాపోయారు. హైటెన్షన్ వైర్ల వల్ల చనిపోయిన కుటుంబాలను నూమన్ మహమ్మద్ పరామర్శించారు. హైటెన్షన్ వైర్లను వెంటనే తొలగించే విధంగా అధికారులతో మాట్లాడతానన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ప్రజల సమస్యలపై పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి నమస్కారం. బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి. ఇక్కడ నేను లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో గ్రేవ్ యార్డ్ ఇష్యూ గురించి మాట్లాడడానికి ప్రజలందరూ ఇక్కడ హై టెన్షన్ లైన్ ఇష్యూ కూడా ఉంది అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ హై టెన్షన్ లైన్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ దాదాపు 5 లైన్స్ పోతున్నాయి. ఇవి ఏదైతే ఇక్కడ బిల్డింగ్స్ కట్టున్నాయో దానికి ఒక 6 feet 7 feet కంటే ఎక్కువ హైట్ లో లేవు. దాని వల్ల ఎలక్ట్రిక్ షాక్స్ జరగడం వల్ల చాలా మంది ఇక్కడ చనిపోయారు. 10ల సంఖ్యలో జనాలు చనిపోయారు. దాంతో పాటు ఎలక్ట్రిక్ షాక్స్ జరుగుతున్నాయి. లోపల ఇంట్లో ఎలక్ట్రానిక్ సామాన్లకి వస్తువులకి జాగ్రత్త లేకుండా అవి షార్ట్ సర్క్యూట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఉద్దేశం. ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇక్కడ లైన్స్ ని తొలగించడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వారు డిపిఆర్ తెప్పిస్తున్నామని చెప్పేసి ఈ ఇష్యూని అడ్రస్ చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఈ ఇష్యూని అడ్రస్ చేయలేదు. ఈ ఇష్యూ ఇలానే ఉండడం వల్ల ప్రజలు నా దగ్గరికి ఇష్యూ తీసుకురావడం వల్ల నేను ఇక్కడ విజిట్ కోసం వచ్చానన్నమాట. దాన్ని నేను తప్పకుండా విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారికి, సిఎండిగా ఉన్నటువంటి ముషరఫ్ అలీ ఫారూక్ గారికి ఇక్కడి నుంచి డెలిగేషన్ ని తీసుకెళ్లి ఈ ఇష్యూ వాళ్ళని అడ్రస్ చేసి నేను దీన్ని అతి త్వరలో సాల్వ్ చేసే విధంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని అడ్రస్ చేయవలసిగా నేను కోరుకుంటున్నాను.